ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢం బోనాలు ప్రారంభం కావడంతో హైదరాబాద్లో పండగ వాతావరణం నెలకొంది. గత గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఇవాళ రెండో బోనం సమర్పించనున్నారు. పెద్ద ఎత్తున మహిళలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాలతో వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. జూలై 24న అమ్మవారికి చివరి బోనం సమర్పించనున్నారు భక్తులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాలు హైదరాబాద్లో ప్రారంభం కావడంతో మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం గోల్కొండ వద్ద మా ప్రతినిధి కవిత ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. కవిత, చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఎంతో ఘనంగా చేసుకుంటారు ఆషాఢ బోనాలు. మరి ఈ సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటున్నారు? అక్కడ భక్తులకు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఆషాఢ మాసం వచ్చేసింది. భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయింది. జూన్ 26న గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత భాగ్యనగరంలో బోనాల సందడి అనేది ఎవ్రీ ఇయర్ కూడా షురూ అవుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైందని చెప్పాలి. గోల్కొండలో అంటే జూన్ 26న మనకి స్టార్ట్ అయింది. జూన్ 26 నుంచి 9 వారాల పాటు కూడా గోల్కొండలో బోనాల జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి వారంలో గురువారం అలాగే ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇలా జూన్ 26న మొదలైనటువంటి బోనాల జాతర మనకు జూలై 24న మళ్ళీ ఇక్కడే ముగుస్తుంది. ఇక్కడ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత మనకి బోనాల పండుగ అనేది స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢ మాసంలో ఆ అమ్మవారే పుట్టింటికి వస్తుంది. అది తమ ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవారికి చీర సారెలతో, పసుపు కుంకుమలతో, అలాగే బోనాలతో అమ్మవారికి సాదర స్వాగతం పలుకుతూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు తమను ఆది పరాశక్తిలాగా తమను అనుగ్రహించి తమకు సకల శుభాలు కలుగజేస్తుందని భావించి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. బోనం అంటే భోజనం అని అర్థం. భోజనంతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారు అనుగ్రహించి తమను పిల్ల పాపలతో చల్లగా చూస్తుంది, సకల శుభాలు కలిగేలా చేస్తుందని విశ్వసించి అమ్మవారు తమ పుట్టింటికి తమ ఇంటికి వస్తుందని భావించి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చీర సారలతో, పసుపు కుంకుమలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. సో ఈ నేపథ్యంలో గోల్కొండలో అయితే బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే వేలాదికి మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతో అందంగా అలంకరించినటువంటి బోనాన్ని మహిళ ఇక్కడికి తీసుకొని వచ్చారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మణికొండ. అమ్మవారు చాలా అందంగా అలంకరించారు బోనాన్ని. మీరెంత అందంగా రెడీ అయ్యారో బోనాన్ని కూడా అంతగా అలంకరించారు. థ్యాంక్ యూ అండి. సో ఎట్లా ఫీల్ అవుతారు అమ్మవారికి ఇట్లా బోనం సమర్పించి? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఎవ్రీ ఇయర్ బోనాల ఫెస్టివల్ కోసం ఇట్లా ఈగల్గా వెయిట్ చేస్తూ ఉంటాం మేము. సో చూస్తూ ఉన్నాం కదా, అమ్మవారికి ఎవ్రీ ఇయర్ కూడా బోనం సమర్పిస్తూ ఉంటాము. అమ్మవారు తమను అనుగ్రహించి సకల శుభాలు చేసేలా చేస్తుంది అనేసి భక్తులు విశ్వసించి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. సో మనకి జూన్ 26న ఇక్కడ మనకి జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అప్పుడు మనకి భాగ్యనగరంలో బోనాల సందడి అనేది షురూ అయింది. ఇక్కడ తర్వాత మనకి నెక్స్ట్ సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారు, తర్వాత లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి జాతర, తర్వాత జూలై 24న గోల్కొండలోనే తిరిగి ఈ బోనాల జాతర అనేది ముగుస్తూ ఉంటుంది.